అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టడం, నల్ల బెలూన్లు ఎగురవేయడం మంచి పద్ధతి కాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. గడప గడపకు వెళ్లేటప్పుడు వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు తాము పెట్టగలమన్నారు. పాలకులలో విద్వేషాలు పెంచే చర్యలు సరికాదన్నారు. తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మహిళలతో మాట్లాడిన విషయాన్ని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇక పాలకొల్లులో రైతుల మహాపాదయాత్ర మరి జరుగుతున్నటువంటి 2 రోజులు కూడా మరి ఉన్నటువంటి నాయకులు కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడడం కానీ, రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్సీలు పెట్టడం కానీ నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇది మన సంస్కృతి కాదు. ఆ పాదయాత్ర నడిచేటువంటి మార్గంలో ఇట్లా రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సులు, వాక్యులు, ఏదో నల్ల బెలూన్స్ను విడుదల చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అనేది అంటే ఆ పులివెందుల సంస్కృతిని మన పాలకొల్లు కూడా తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టకరం. పాలకొల్లు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. తర్వాత ఆయన పాదయాత్రలో ఏదైతే మాట్లాడాడో తర్వాత దాన్ని ఒక ప్రెస్ మీట్ ద్వారా పెట్టి ఏదైతే ఆయన చేసిన దానికి ప్రతిదానికి మేము కౌంటర్ ఇచ్చుకున్నాం. అంతే తప్ప ఆయన పాదయాత్ర అప్పుడు మేము అధికారంలో ఉన్నాం చేత అప్పుడు నల్ల బెలూన్లు ఎగరేయడానికి లేకపోతే ఆయనకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టడానికి మాకు పెద్ద అవసరం చేయాలంటే పెద్ద గొప్ప విషయం కాదు. అంతెందుకు రేపు ఎప్పుడో 14వ తారీఖున నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పారు. మరి ఆ రోజు కూడా మేము అమరావతికి మద్దతుగా అక్కడ ఫ్లెక్సీలు ఆయన వచ్చిన రోజున పెట్టచ్చు, లేకపోతే ఆయన ఏదైతే ఆయన మీటింగ్లో పెట్టచ్చు, లేకపోతే ఆ రోజు ఆయన యొక్క పర్యటన నిరసిస్తూ 3 రాజధానులకి నిరసనగా ఆయన వస్తున్నప్పుడు అక్కడ నల్ల బెలూన్లు కూడా ఎగరేయచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. మరి ఇక పాలకొల్లులో రైతుల మహాపాదయాత్ర మరి జరుగుతున్నటువంటి 2 రోజులు కూడా మరి ఉన్నటువంటి నాయకులు కూడా